హాయ్! హాయ్! ఆగండి, ఆగండి. సో, ఇప్పుడు నేనైతే ఒక డెడ్లీ కాంబినేషన్ అయితే ట్రై చేయబోతున్నా. ఏంటా అనుకుంటున్నారా? ఇదైతే మా ఇంట్లో తయారు చేసిన గులాబ్ జామ్. ఇదైతే మనం బేకరీలో కొనుక్కునే గులాబ్ జామ్. అయితే ఇప్పుడు రెండిట్లో మేమైతే ఐస్ క్రీమ్ కలుపుకొనైతే తినబోతున్నా. ఇంట్లో చేసింది బావుంటదా? లేదంటే బయట కొనేది బావుంటదా? అనేది నేను ట్రై చేసి మీకు చెప్తా. సో, ఇప్పుడైతే నేను ఐస్ క్రీమ్‌నయితే తీసుకుంటున్నా. మన ఇంట్లో చేసిన దాంట్లో అయితే. ఒక స్పూన్ తీసుకున్నా. సో, దానికి ఎలా ఉంటదా అని జెప్పేసయితే చూద్దామని. మీరెప్పుడైనా ఇలాంటి కాంబినేషన్ ట్రై జేశారా? సో, నేనైతే కొద్దిగా ఒక స్పూన్ తీసుకొని అలా కొద్దిగా గులాబ్ జామ్, ఐస్ క్రీమ్ 2 అలా తీసుకున్నాను. ఇప్పుడైతే నేను తినబోతున్నాను. సో, అయితే నాకైతే బానే అనిపిచ్చింది. కానీ ఐస్ మధ్యలో అలాగ అనిపిచ్చింది. నాకైతే ముందే జలుబు. దాంతో మళ్ళా నేను ఐస్ క్రీమ్‌ని ట్రై చేస్తున్నాను. అలాగే కాఫ్ కూడా. అదే ఆ 2 ఒకటే గానీ, అలాగే కఫం గూడా ఉంది నాకు. అయినా గులాబ్ జామ్ తింటున్నా. నేను గ్రేట్. ఇప్పుడు స్వీట్ షాప్‌లో తెచ్చిందాన్నయితే ట్రై చేస్తున్నాను. సో, అయితే చూడండి. సో, అయితే దీన్ని కూడా మనం ట్రై జేసినాం. ఇప్పుడు నాకనిపిచ్చిందేంటంటే, రెండిట్లో అంత తేడా లేదు గానీ, కానీ ఏంటంటే, నా హార్ట్‌ఫుల్‌గా నాకు నచ్చిందయితే ఇంట్లో జేసిందే. సో, బాయ్. సబ్స్క్రైబ్, లైక్. బై బాయ్.